హాయ్ అందరికీ. ఈరోజైతే మంచి గ్రేవీతో చోలే కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. వేడి వేడి రైస్, చపాతీ, పూరి ఈ మూడిట్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. గ్రేవీ ఇష్టంగా తినే వాళ్ళకి మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నేను కాబూలి శనగలు నానబెట్టేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. మునిగిపోయేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజు పొటాటో పీల్ ఆఫ్ చేసి కుక్కర్లో వేసాను. 2 పండు టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఆనియన్ అయితే హాఫ్ వేసుకున్నాను. 3 విజిల్స్ వేసుకున్నాను నేను. ఈలోపు మనకి పొటాటో, టొమాటో అన్నీ ఉడికిపోతాయి. కొంచెం చల్లారినాక ఈ టొమాటో పైన ఉన్న పీల్ అంతా తీసేయండి. తీయకుండా నో ప్రాబ్లం, బట్ తీస్తే మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది ప్యూరీ. నెక్స్ట్ అయితే నేను ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మంచి మసాలా చేసుకుందాం. ఒక 1 స్పూన్ అయితే ధనియాలు, స్టార్, ఒక్కొక్కటి ఏలక్కాయలు, దాల్చిన చెక్క కొద్దిగా 2 వేసుకోండి. 2 ఎండుమిర్చి, బగారాకు కూడా వేసుకున్నాను. హాఫ్ స్పూన్ వరకు నేను జీలకర్ర వేసుకున్నాను. సాజీరా కూడా వేసుకున్నాను. మంచిగా రోస్ట్ చేసి పౌడర్ లాగా పట్టేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, పోపు గింజలు, ఇంకా ఒక హాఫ్ ఆనియను, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. మసాలాకు మనము మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మనము టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఉంది కదా, అది నేను మిక్సీ పట్టేసుకొని ఇది వేసుకున్నాను ఆయిల్లో. అది కొంచెం పచ్చిదనం పోవాలి. నెక్స్ట్ కొన్ని కాబూలి శనగలు, అలాగే మనము బాయిల్ చేసుకున్న పొటాటో, ఇది కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవడం వల్ల చిక్కటి గ్రేవీ వస్తుంది. చాలాసేపు వరకు కూడా తిక్కుగా అవ్వదు. గ్రేవీకి ఇష్టపడే వాళ్ళకి చిన్న టిప్, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పొటాటోని బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి బాయిల్ చేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ముందుగా మనకి టొమాటో ఉంది కదా, ఆ టొమాటో మంచిగా ఆయిల్ తేలినాక ఈ పొటాటో కూడా వేసుకోండి. మిగిలిపోయిన శనగలు కూడా వేసుకోవాలి. నేను మసాలాలో కొంచెం ఇంగువ వేసి మిక్సీ పట్టేసాను. ఆ మసాలా అలాగే కొంచెం ఎంత స్పైసీ తింటారో అంత కారం, అంతే. ఇంకా ధనియా పౌడర్ అలా ఏం అవసరం లేదు. అంత ఒకటే చేసుకున్నాం కాబట్టి, ఇంగువ కూడా వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. లాస్ట్కి కసూరి మేతి కొద్దిగా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉంచుకోండి. ఆయిల్ బయటకు వచ్చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. చూసారు కదా ఎంత మంచి గ్రేవీ ఉందో. మీరు వాటర్ ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోండి, అంతే. ఇంకా మనకి చిక్కగా అవ్వడం అంటే ఏముండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. పూరికి, చపాతీకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నేనైతే ఇంకా మడత చపాతీలాగా చేశాను. మంచిగా నెయ్యిలో కాల్చి పిల్లలకి ఇచ్చాను. బాగా ఎంజాయ్ చేస్తారు. నైట్ డిన్నర్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇలా తిన్నామంటే మంచి సాటిస్ఫైయింగ్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి. ఇంకా మంచి మడత చపాతీ చేసుకుంటే పొరలు అంటే లేయర్గా ఉంటుంది. నార్మల్గా రౌండ్గా కాకుండా ఇలా మడత చపాతీ చేసి పెట్టేశాను. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను. అందుకే నేను శనగలు నైట్ నానబెట్టేసుకున్నాను. సో మంచి గ్రేవీ చోలే కర్రీతో చపాతీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒక 2 చపాతీలు పెట్టి పిల్లలకైతే ఇచ్చేసాను నేను. రైస్లో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి.